కానీ షార్క్ దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇండియా కూడా గతంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నంత వరకు కూడా ఈ షార్క్ కంట్రీస్లో ఏ కంట్రీకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ తరఫున ఇండియా పెద్దరికం చేస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ జరిగినట్టు కనిపించట్లేదు. అలాంటి మీటింగ్స్ కూడా ఫస్ట్ అయినాయి అమర్ గారు, చాలానే మీటింగ్స్ అయినాయి. కానీ అప్పట్లో అంటే సార్క్ దేశాలన్నీ కూడా ఇండియాని దే టేక్ యాజ్ రోల్ మోడల్ ఇన్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్. అన్నీ కూడా ఇండియాని రోల్ మోడల్గా తీసుకుంటాయి. ఎన్నో మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఇటువంటి ఏంటంటే ఇంటర్నల్ దీంట్లో కొన్ని ఏముంటంటే ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్, దే కెనాట్ గెట్ ఇన్ టు దేర్ ఇంటర్నల్ మ్యాటర్స్. ఓకే, వాళ్ళని కొద్దిగా విజిల్ చేస్తారు. నీ ఎఫెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బార్డర్స్ అన్నీ ఉన్నాయి, ఆ బార్డర్స్ని టైట్ చేసేస్తారు. ఇప్పుడు రోహింగ్యాస్ వచ్చిర్రు, వాళ్ళు వచ్చినప్పుడు అది కూడా పెద్ద ఇష్యూనే అయింది కదా. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం కల్పిస్తుంది ఇండియా, వాళ్ళంతా దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారు అనేటువంటిది. అట్లా అవిట్లని ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసిండ్రు వెస్టర్న్ కంట్రీస్లో, యూరోప్లో వేరే వేరే దేశాలకైనా వచ్చి మైగ్రెంట్స్ అక్కడ ఉండి ఆ దేశం ఏమంటారు బ్యూటీని కిల్ చేసేసారు. వాళ్ళు ఆసరిచ్చిండ్రు, ఆసరిచ్చినంత మాట్లాడిన ఆ కంట్రీ ఇది ఖతం అయిపోయింది. తో కంట్రీ కొన్ని డిప్లొమాటిక్ టైఅప్స్ ఉంటాయి. నాకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్థికంగా నువ్వు సపోర్ట్ చేయాలి, అట్లా కొన్ని ఉంటాయి. నేబర్ ఉన్నప్పుడు మన నేబర్స్ అందరినీ కాపాడుకునే బాధ్యత మనది కూడా ఉంటుంది. ఇప్పుడు మన పక్కన ఇంట్లో సంథింగ్ బర్న్స్, దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్స్ అవర్ హౌస్ కదా. సో నేబరింగ్ కంట్రీస్ ఆల్వేస్ ఇదిగా ఉండాలని చూస్తారు. అండ్ దట్ ఎవ్రీ కంట్రీ లుక్స్ ఇన్. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తే? అంటే నౌ ద మిలిటరీ హస్ టేకన్ ఓవర్. వన్స్ ద మిలిటరీ హస్ టేకన్ ఓవర్ దెన్ దే గెట్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ టు కంట్రోల్. ఇట్ మే టేక్ 15-20 డేస్లో మొత్తం టోటల్ సెట్ అయిపోతుంది. ఓకే, నాకున్న అంటే విత్ మై కైండ్ ఆఫ్ knowledge and other things, because it's అన్ని టోటలీ సిస్టమ్. ఇప్పుడు అపోజిషన్ రోల్ ప్లే చేస్తుంది, రూలింగ్ వాళ్ళు అందరూ. ఆల్రెడీ అపోజిషన్ లీడర్ జైలు నుంచి బయటికి తీసుకురావడం కూడా జరిగింది కదా. అదే ఇప్పుడు అపోజిషన్ ఇవన్నీ ఏమైందంటే రూలింగ్ వాళ్ళు తప్పు చేసినప్పుడు అపోజిషన్ని తెచ్చి పెడతారు. వాడు కొద్దిగా కొన్ని రోజులు మంచిగా అనిపిస్తే ఓకే, లేదంటే అరే పాత వాళ్ళే బాగుండే. కానీ ఇక్కడ మేజర్ క్రక్స్ ఏంటంటే ఇది థిక్లీ పాపులేటెడ్. మన కంట్రీ పాపులేషన్ ఏముంది, చదువుకున్న పర్సంటేజ్ ఎంత ఉన్నది, జాబ్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, మళ్ళీ ఇవన్నీ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు మనం జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయాలా? ఓవర్ నైట్ జాబ్స్ క్రియేట్ చేయలేవు నువ్వు. సో ఇండస్ట్రీస్ ఎట్లా ఇచ్చేయాలి, ఏమేమి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఇస్ అ బిగ్ ఎక్సర్సైజ్. అమర్ గారు, లక్షల కోట్లలో ఇప్పటికే ఆస్తి ధ్వంసం జరగటం కూడా, ప్రభుత్వ ఆస్తుల రంగం ధ్వంసం చేస్తే ఇప్పటికే నిరుద్యోగులు ఉన్నామనే రిజర్వేషన్ కోటాలోనే ఇవంతా దాడులు జరుగుతున్నాయి. డబుల్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ఎఫెక్ట్ అయిపోతే కంట్రీ ఓవరాల్ గా కూలిపోయినట్లే కదా. కూలిపోయినట్టే. ఇప్పుడు వాళ్ళు దే హావ్ టేకన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ వెరీ ఫ్యూ కంట్రీస్. డెవలప్ కంట్రీస్ కానీ కొన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్నారు. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్? అంటే ఈ దేశాల వల్ల గతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా పాకిస్తాన్ పరిస్థితి చూసాము, ఆ తర్వాత శ్రీలంక పరిస్థితి చూసాము, ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాము. ఇవన్నీ మన సరిహద్దు దేశాలు అయినాయి. ఈ దేశాల నుంచి మన ఇండియా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాటి నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ నుంచి బయటపడాలి అంటే యాజ్ ఏ షార్క్ కంట్రీస్కి అడ్వైజర్గా ఉన్నటువంటి మీరు ఇండియాకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే ఫైనల్ ఏం చెప్తారు సార్? ఇండియా ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ అమర్ గారు. సార్, ఇండియా ఈజ్ వెరీ బిగ్ కంట్రీ. 29 countries living within one country. 29 దేశాలు ఒక దేశంలో ఉన్నది. అంత పెద్ద దేశం మనది. ప్రతి రాష్ట్రం ఒక దేశం మనది. దాని ఏమంటారంటే ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ. కమింగ్ టు all these SAARC nations, they have disturbed in some way or the other for a long time. Because of the political instability, because of economic instability, because of financial instability, a lot of reasons. ఈ కంట్రీస్లో ఇప్పుడు శ్రీలంక మనం చూసాం ఎపిసోడ్, ఏ విధంగా ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోయింది.
ఇవన్నీ కూడా నా అబ్జర్వేషన్లో ఏమవుతుందంటే అమర్ గారు, సార్ చైనాకు క్లోజ్గా పోయిన కంట్రీస్, చైనా నుంచి లోన్ తీసుకున్న ప్రతి కంట్రీస్కు ఇవి కుదిపేస్తున్నాయి. ఓకే, శ్రీలంక కూడా అట్లాగైంది, ఇది కూడా అట్లాగైంది, పాకిస్తాన్ కూడా అట్లాగైంది. ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ లెర్నింగ్. ఓకే, సో ఇండియాకు ఏమైనా అవుతుంది కాదు అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అక్రాస్ ద వరల్డ్ కంట్రీస్ ఆర్ డిస్టర్బ్డ్. ఇఫ్ యూ టేక్ యూరోప్లో ఒక విధంగా నడుస్తుంది. లండన్ తీసుకోండి, లండన్, ఈస్ట్ లండన్, వెస్ట్ లండన్ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్. Ukraine war is still going on. There's nobody is ready to stop this. Nobody. కొత్తగా మళ్ళీ వార్ రాబోతుంది. Israel మీద ఎంటైర్ ది ముస్లిం నేషన్స్ వాంట్ టు వేజ్ ఎ వార్. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే, అప్పట్లో పీపుల్ యూస్ టు రియలీ లుక్ ఫర్ పీస్ఫుల్ దిస్ థింగ్. మేడం ఇందిరాగాంధీ అనుకోండి, గడాఫీ అనుకోండి, వీళ్ళంతా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వేర్ దేర్. అరఫాత్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఒక దీనికని దే హ్యాడ్ ఎ డిఫరెంట్ కార్నర్. ఇప్పుడు కూడా ఇండియా వరల్డ్కి ఇండియా షుడ్ స్టాండ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ షుడ్ బి అ పీస్ ఎకానమీ అక్రాస్ ద వరల్డ్. ఈ దీని మీద కనుక ఇచ్చేయకపోతే ఎప్పుడో ఒకసారి ఈ 27 అనుకోండి, 28 అనుకోండి, ఎప్పుడో ఒకసారి మొత్తం వరల్డ్ అంతా కుదిపేస్తుంది. ఇవాళ నీకు ఆఫ్టర్ పాండమిక్ ఆర్థికంగా చాలా కంట్రీలు నష్టపోయాయి. ఇంకా ఏమున్నది? ఇవాళ నీకు అమెరికా అనుకుంటున్నా, అమెరికాలో చూశారు కదా మీరు, అమెరికా ద టోటల్ దేర్ ఎకానమీ ఈస్ బర్నింగ్ అండ్ లేఓవర్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్లెంటీ నంబర్. యూరోప్లో మీరు ఇప్పుడు లండన్ చెప్పినాను, ఫ్రాన్స్, ఇటలీ, ఇవన్నీ కూడా చూడండి, దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. సో ఇవన్నిట్లో కూడా అన్ని కంట్రీస్ అంటే టాప్ పీపుల్ హూ హ్యావ్ కన్సర్న్ ఫర్ హ్యుమానిటీ, దే షుడ్ కమ్ టుగెదర్. ఇప్పుడు రష్యా వేజ్ ఎ వార్ ఆన్ ఇరాన్, వేజ్ ఎ వార్ ఆన్ యుక్రెయిన్, అది నడుస్తూనే ఉన్నది. అది అక్కడ ఎంతమంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు, ఎంతమంది ఎడ్యుకేషన్ పీపుల్కి ఎఫెక్ట్ అయింది. యూనివర్సిటీస్, కాలేజెస్, సో మచ్ ఆఫ్ అవర్ ఇండియన్ పీపుల్ ఆర్ స్టడీయింగ్ దేర్. అది అయిపోయిందా? దాని తర్వాత ఇప్పుడు మీకు ఇజ్రాయెల్ అన్నెసెసర్లీ ఈ వాట్ యు కాల్ గాజా, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా పాలెస్టైన్, లెబనాన్, ఆ ప్రాంతం అంతా కూడా డిస్టర్బ్డ్ అయిపోయింది. డిస్టర్బ్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది వేరే వాటి మీద ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ కంట్రీ ఈజ్ డిపెండింగ్ ఆన్ సమ్ ఆర్ ది అదర్ కంట్రీ ఆన్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. కాబట్టి ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అమర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమర్ గారు. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.